చేపగుడ్డు తినేటప్పుడు బాగానే ఉంటుంది కానీ కొద్దిగా తిన్నా చాలండి, చాలా హెవీగా అనిపిస్తుంది. మళ్ళీ కాసేపు గ్యాప్ ఇచ్చి అయితే తినొచ్చు, ఒకేసారి అయితే ఎక్కువైతే తినలేము కదా. ఇంకా ఈ సీజన్లో గుడ్రాని చేపలు ఏమైనా ఉంటే నాకైతే వాటి పేర్లు కామెంట్ చేయండి. ఇంకా సింపుల్గా చేపగుడ్డు ఎలా ఫ్రై చేసుకోవాలో చూపిస్తాను, చూసేసేయండి. వీటికైతే ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ముందుగా ఒక ప్యాన్ లో ఒక 3-4 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి. దాంట్లో వెల్లుల్లి రెబ్బలు ఎంత వేస్తే అంత స్మెల్ బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇంకా అది మీ ఇష్టం, అది ఆప్షనల్. ఇంకా దాంట్లో కొద్దిగా ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా జీలకర్ర వేసుకొని అవి బాగా ఫ్రై అయ్యాక దాంట్లో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, దాంట్లో కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, అలాగే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేపగుడ్డు అయితే దాంట్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత దాంట్లో ఫిష్ ఫ్రై మసాలా ఉంది, ఇంకా గరం మసాలా, కొద్దిగా ఉప్పు, అలాగే లాస్ట్ లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. చేపగుడ్డు ఫ్రై టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.